మీరు బాలయ్య బాబు గారితో ఎట్లా వర్కౌట్ అయింది సినిమా? ఎందుకంటే అప్పటికే మీరు సంజయ్ సినిమా హిట్ కదా. మంచి సబ్జెక్ట్ ఏదైనా చూడండి బ్రదర్, బాలయ్యతో సినిమా చేద్దాం మనం, సొంత సినిమా అన్నారు. అప్పుడు ఇక సబ్జెక్టులు వేట మొదలుపెట్టి చాలా సిన్సియర్గా, అందులో పెద్ద ఆయన సీఎం ఆయన సీఎం 86 అనేది బాలయ్య బాబు గారి కెరీర్లో మైల్ స్టోన్ హీరో లాగా చెప్తారు. ఎందుకంటే 6 బ్లాక్ బాస్టర్స్ ఉన్నాయి కదా, వరుసన 6 సినిమాలు 100 డేస్ ఆడిన సినిమాలు ఉన్నాయి కదా. దాంట్లో ఒకటే అనసూయం గారు అల్లుడు. సో సబ్జెక్టు ఓకే అయింది. అంటే మాకు ఓకే అనుకుని ఆయనకి పెద్ద ఆయనకి చెప్పడానికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత వెళ్ళి ఏం బ్రదర్ ఏం సబ్జెక్ట్ అన్నారు. ఇది సార్ లైను అన్నాను. ఓ ఆ విలన్ క్యారెక్టర్ ఎవరు వేస్తున్నారంటే సత్యనారాయణ. ఓ సత్యనారాయణ వెరీ గుడ్ కానివ్వండి ప్రొసీడ్. అంతే 10 నిమిషాలే, 10 నిమిషాల్లో ఓకే చేసేసారు. ఇక షూటింగ్ మొదలు పెట్టేసాము. మొదలు పెట్టేసి హరి చూసుకున్నాడు, హరికృష్ణ గారు. మొదలు పెట్టేసిన తర్వాత ఒక పెద్ద పెద్ద సెట్లు ఎన్ని వేసేవాడిని. వేస్తే అసలు ఎవరు ఏం మాట్లాడేవాడు కాదు హరికృష్ణ కూడా. ఏంటి అన్న మీకేం పర్వాలేదని, ఫుల్ ఫ్రీడమ్ అయితే, ఫుల్ ఫ్రీడమ్. ఆ వేసినప్పుడు ఆయన పెద్ద ఆయన వస్తా అన్నారు చూడడానికి అంటే, అట్లాగే తప్పకుండా అని చెప్పి లొకేషన్కి వచ్చి కాసేపు కూర్చుని కాఫీ తాగి సంతోషం వేసింది అసలు. ఆయన ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు, ఎన్ని సినిమాలు హీరో. ఆయన వయసు అంత లేదు మా ఇది. ఆయన వచ్చి కూర్చుని ఆయన ప్రొడ్యూసర్గా మేము సినిమా చేయడం అనేది నిజంగా ఎప్పుడో చేసుకున్న పుణ్యం అంతే. దానికి 86లో దానికంటే ముందు 6 సినిమాలు సిల్వర్ జూబ్లీ చేసుకున్న సినిమాలు ఉన్నాయి బాలకృష్ణ గారి. హ్యాట్రిక్ సినిమా అనసూయం గారు అల్లుడు. ప్రెషర్ ఏమన్నా తీసుకునే వాళ్ళు అసలు సినిమాకి ఆ సినిమా చేయటం, అక్కడ నుంచి మళ్ళీ ఇటు రావటం? నేనా? మీరు షిఫ్టింగ్లు ఇవన్నీ అట్లా ప్రెషర్ ఏమి ఉండేది కాదు. సబ్జెక్ట్ ఓకే అయిపోయిన తర్వాత ఇంకా, ఎందుకంటే నాకు రైటర్స్ కొంచెం దగ్గరుండి సపోర్టివ్గా ఉండేవాళ్ళు. సో అందుకని నాకు పెద్ద వరీ ఏం లేదు. 10 రోజులు 30 రోజులు షూటింగ్ ఉండేది నాకు కూడా, హీరోలకు ఉన్నట్టుగానే. సో 30 రోజులు షూటింగ్ చేసేవాడిని బాలయ్య తోటి, చిరంజీవి వీళ్ళతోటి కూడా.